హాయ్ ఫ్రెండ్, సింగిల్ ఫ్లేవర్డ్ రైస్ అండి. ఇది కూడా అంటే హెల్తీ లంచ్ బాక్స్ ఐటమ్ అనుకోవచ్చు. లేదంటే చెప్తున్నాను కదా, ఎప్పుడు ఒకళ్ళు ఉంటే వండుకోవడానికి చాలా ఈజీ అండి. టమాటా రైస్కి ముందుగా అలాగా కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో చేస్తానండి. కుక్కర్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఒక స్పూన్ బటర్, ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఇలాచీ వేసాను, అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. ఎక్కువ మసాలా పౌడర్ కన్నా దీనిలో మసాలా దినుసులు వాడుకుంటే బాగుంటుంది. స్పైసెస్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి టమాటా రైస్. చూడండి, అలాగే కొద్దిగా పోపులో పెట్టుకుంటే బాగుంటుందండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసానండి. ఇవి కొద్దిగా వేయించిన తర్వాత చెప్పాను కదండి, ఈ మసాలా స్పైసెస్ బిర్యానీ ఆకు, అలాగే చెక్క, పువ్వు, 3 లవంగాలు, కొద్దిగా మిరియాలు అన్నీ వేసానండి. మంచి ఫ్లేవర్ దొరుకుతుంది ఇలా వాడుకుంటే, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా అవి వేస్తాను. ఎలా వేస్తాను చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. కొద్దిగా కలర్ మారిన తర్వాత మన రుచికి సరిపడే ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు అండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే మంచి కలర్ని కూడా ఇస్తుంది ఈ రైస్కి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ చెక్కండి ఇందులో వేసేసుకుని ఇది కొద్దిగా వేగనిచ్చి, అలాగే ఉల్లిపాయ, కొద్దిగా టమాటా రైస్ అన్నాం కదండి, ఖచ్చితంగా టమాటా కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. టమాటా ఫ్లేవర్ దొరుకుతుందండి. చూడండి, ఇలా కూడా టమాటా, ఉల్లిపాయ రెండు కూడా సన్నగా తరిగేసుకుని ఇవి ఒక్కసారి వేయించుకుంటే బాగుంటుందండి. నేను ఉల్లిపాయ చెక్కులోనే పచ్చిమిరపకాయ వేసి ముక్కలు చేశానండి. మీకు కనుక నచ్చితే కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎర్రకారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నూనెలో వేగితే కమ్మగా ఉంటుంది. ఎర్రకారం ఎప్పుడు కూడా అంటే మనకు వేగితే కమ్మని వాసన వస్తుంది, మంచి టేస్ట్ దొరుకుతుంది. ఈ టమాటా రైస్ని 2-3 విధాలుగా చేసుకోవచ్చండి. ఈవేళ నేను కొద్దిగా ధనియాల పౌడర్ వాడి చేస్తానండి ఈ రైస్ని. అయితే అది వాడకుండా చేసుకోవచ్చు. ఉల్లిపాయ, టమాటా కూడా కొంచెం పెద్దగా తరిగి చేసుకోవచ్చు. టమాటాని మిక్సీ చేసి గ్రావీ లాగా, లైక్ చూడండి మనం కూరలకి అది వాడుకుంటాం కదా, అలా కూడా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ రైస్. ఈవేళ నేను ఇలా చేస్తాను కదండి, ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇది 5 మినిట్స్ వేగిన తర్వాత మనం 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని, వాటర్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు కడిగి ఉన్న రైస్ ఉంటుంది కదండి, అది కలుపుకుని మూత పెట్టి 2 కూతలు రానిస్తే బాగుంటుందండి. ఇందులో చెప్పాను కదా, ధనియాల పొడి, కొత్తిమీర 2 వేస్తాను. చూడండి కొద్దిగా కొత్తిమీర వేసానండి. అలాగే ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ రైస్కి. తప్పకుండా యాడ్ చేసుకోండి ధనియాల పొడి. అలాగే ఈ పౌడర్ని నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఆ మధ్య వీడియో కూడా పెట్టాను, ఒకసారి చూడండి, కింద లింక్లో ఇస్తాను. చాలా బాగుంటాయండి. మన ఇంట్లోనే చేసుకోగలిగిన పౌడర్లు చేసుకుని మనం ఇలా ఫ్లేవర్డ్ రైస్ వాడుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. చూడండి, వాటర్ బాయిలింగ్కి వస్తుంది కదండి. ఇప్పుడు మనం కడిగి ఉన్న రైస్ని ఇందులో వేసుకుని ఒక్కసారి అంతా కలిపేసి జస్ట్ మన కుక్కర్కి మూత పెట్టుకుని 2 కూతలు రానిస్తే మంచి రైస్ తయారవుతుందండి. చాలా బాగుంటుంది. ఇది కూడా నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కదా, లైక్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు మూత పెట్టుకుంటే విడివిడిగా చక్కగా వస్తుందండి, ముద్ద అవ్వకుండా. ట్రై చేసి చూడండి. ఈ రైస్ని వేళ రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. వేళ రైతా కూడా చూడండి అన్నీ కలపలేదు. ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర పెరుగులో వేసానండి. కొద్దిగా సాల్ట్ వేసాను. ఉల్లిపాయలనే కొంచెం పచ్చిమిరపకాయ వేసి ఆడాను. చాలా బాగుంటుందండి. అంటే చెప్తున్నాను కదా, రైతాలు కూడా రకరకాలుగా చేసుకోవచ్చండి. కొన్ని కాయగూరలు వాడుకుని చేసుకుంటే కమ్మగా ఉంటుంది. చూడండి, బాయిలింగ్కి వస్తుంది కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుని జస్ట్ మనం 2 కూతలు రానిస్తే టమాటా రైస్ రెడీ. సూపర్గా ఉంటుందండి. కుక్కరు వేడి చల్లారిన తర్వాత మనం మూత తీసుకుని జస్ట్ ఒకసారి కలుపుకోవాలండి. అంటే అంతా ఒక దగ్గర ఉండిపోవడం అది అవుతూ ఉంటుంది కదా, అందుకని మొత్తం ఇలాగా కలుపుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా సేమ్ ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూడండి, టమాటా రైస్ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి, కమ్మని రైతాతో. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు కానీ, ప్లాంట్ ఫర్టిలైజర్ కానీ, అలాగే టిప్స్ కానీ నేను చేసినవి మీకు చేరాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్మని టమాటా రైస్ చూడండి ఎంత బాగుందో.